హాయ్ ఎవ్రీవన్, షూ వేసుకో ఇంకా. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ మేము షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఎందుకు వెళ్తున్నామంటే షాపింగ్ చేద్దాం అని అయితే వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా ఆర్వి పాపకి ఏంటిది టైట్ అయిపోయినాయి. సో ముందు మా ఓనర్స్ ఇచ్చారు కదా, సో అవి సో ఇంకా కొంచెం చేంజ్ చేద్దాం అనిపించింది. అంటే చుట్టూ గజ్జలు ఉన్నాయి కానీ అవి పోసుకుంటూ ఉన్నాయి. సో అందుకోసం అవి తీసేసాను. సో ఇవి టైట్ అయినాయి, తీసేసాను. ఇంకొక పెయిర్ ఉంది, అది ఎక్కడో పెట్టేశాను. సో కనిపించట్లేదు. సరే ఇవి చేంజ్ చేసుకుందాం, చూద్దాం అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాము. సో అక్కడికి వెళ్ళాక చూస్తా సెట్ అవుతాయో లేదని. పక్కనే ఒక షాప్ ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు. సో ఈవినింగ్ అక్కడికి వెళ్ళి చూసి ఏం తీసుకుంటాను ఏంటి అనేది తర్వాత చూపిస్తా. సో ప్రస్తుతానికి అయితే ఆర్వీ కోసం అయితే షాపింగ్కి వెళ్తున్నాం. అలానే పక్కన అకిరా బర్త్డే కూడా, సో తన కోసం కూడా ఏమైనా గిఫ్ట్ తీసుకుందాం అని అయితే అనుకుంటూ ఉన్నాము. తనకి ఆర్వీ బర్త్డే, తనకి ఇప్పుడు సెకండ్ బర్త్డే. అంటే ఇక్కడ వాళ్ళు యూఎస్ఏలో ఉంటారనమాట. సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట, సో స్పీకింగ్ క్లాసెస్. సో తను చాలా బాగా మాట్లాడుతుందన్నమాట. 2 ఇయర్స్ కాకనే, కంప్లీట్ కాకనే బాగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు తనకి అప్పటి నుంచి అడుగుతుందంట, ఆర్వికా బర్త్డే లాగే చేయాలి, ఆర్వికా బర్త్డే లాగే చేయాలి. అసలు 2 ఇయర్స్ మీరు నమ్ముతారు నమ్మరు, ఎప్పుడైనా మాట్లాడిస్తాను పాపతో అయితే. సో బాగా మాట్లాడుతుంది. ఆర్వికా బర్త్డే లాగే చేయాలి అమ్మమ్మ అని చెప్పేసి అడుగుతుందంట. సో ఫస్ట్ ఇంట్లో చేద్దాం అనుకున్నారు, ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు వద్దు, ఇంకా కిందనే చెయ్యమ్మా అని చెప్పేసి చెప్పింటే ఇంకా వాళ్ళు మొన్న ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశారనమాట. సో ఇంకా అసలుకి ఇప్పుడు పిల్లలు ఒకరిని చూసి ఒకరు కదా అంటే అడుగుతారు. అంటే ఇంకా అది కామన్గా అడుగుతారు కదా, అది ఎవరైనా అలానే చేసుకోవాలని, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో. సో ఇంకా పాప అడుగుతుందంట. అసలు నమ్మలేము, అసలు సెకండ్ ఇయర్ అంతే. అప్పటి నుంచి గుర్తు పెట్టుకొని అడుగుతూనే కంటిన్యూస్గా, ఆర్వి బర్త్డే అయిపోయిన ఒక 15 days 1 monthకి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటే జస్ట్ సింపుల్గా ఇంట్లోనే బెలూన్స్ తెచ్చి చుట్టూ అలా అతికిచ్చేసి బర్త్డే కేక్ తెచ్చి కోపించారనమాట. సో అంత మైండ్లో పెట్టేసుకుందనమాట. సో ఆర్వి బర్త్డే లాగే చేయాలి, ఆర్వి బర్త్డే లాగే చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ఇంకా తన బర్త్డే వచ్చింది February 18th. సో ఇంకా February 18th బర్త్డే తనది. తన బర్త్డే కోసం కూడా షాపింగ్ చేయాలి. సో ఏమైనా గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి బయలుదేరాము. చూడాలి, అక్కడ ఏమైనా నచ్చితే తీసుకుంటాను, లేదంటే ఇంకా రేపు తీసుకుంటాం వెళ్ళి బయటికి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము షాపింగ్కి అయితే. చూద్దాం అక్కడ ఏమైనా నచ్చితే తనకి సెట్ అయితే. తనకి ఎలా అంటే ఫ్రాక్స్ కొంచెం రఫ్గా ఉండకూడదు, ఓన్లీ కాటన్దే. అలా సెన్సిటివ్ స్కిన్ అనమాట, చాలా సెన్సిటివ్ స్కిన్. తను 5th month బార్న్ అనమాట. అంటే మీరు ఇంకా ఆలోచించండి, 5 నెలల్లో పుట్టింది ఆ పాప. అసలు ఇంక వాళ్ళు ఎలా బతికించుకున్నారో ఆంటీ చెప్తూ ఉంటే నాకు అసలుకి మనకి ఇప్పుడు చూస్తేనే మన ఇది అనిపిస్తుంది. చాలా సన్నగా ఉంటుంది కదా. ఆల్రెడీ నేను షార్ట్స్లో ఎప్పుడైనా అప్లోడ్ చేశాను వాళ్ళవి. తన పేరు అకిరా. 5th month అంటే చూడండి ఎలా వాళ్ళు హ్యాండిల్ చేసిండాలి. సో 3 months హాస్పిటల్లోనే పెట్టారంట. సో అలా ఇప్పుడు 2 years కంప్లీట్ అవుతుంది. 2nd yearలోకి 3rd year. వావ్, న్యూ షూస్, సూపర్. ఆర్వి న్యూ షూస్ వేసుకుంది. వావ్, న్యూ షూస్. అకిరా దగ్గర అన్నీ కావాలంటుంది. షూస్ అయితే ఏమి ఇష్టమో ఏమో, స్లిప్పర్స్ అంటే ఏవి తీసినా అట్లీస్ట్ నా కూడా వేసుకుంటా ఉంది. అవి క్రాక్స్ అయితే అట్లాంటివి తీసుకోవాలి, క్రాక్స్. ఎంత హ్యాపీనో ఏమన్నా న్యూ వస్తువులు తీసుకున్నా అంటే, న్యూ థింగ్స్. ఏంటి బాస్కెట్ చూడండి, కిచెన్లో నుంచి తెచ్చి ఇక్కడ వేసేసింది ఫ్రూట్స్ది. అంటే ఫ్రూట్స్ అయిపోయినాయి, ఒక యాపిల్ ఒకటే ఉండింది, తీసుకొని వచ్చి వేసేసింది. ఇలా ఇల్లంతా పర్చేస్తుంది. వెళ్తుండేది, మనం బయటకు వెళ్తున్నాం, సైకిల్ కాదు. సైకిల్ కాదు నానా, అరవి సైకిల్లో కాదు. అరవి మనం షాపింగ్కి వెళ్తుండేది, కిందకి కాదు, వెళ్ళాలంట. హ్యాపీనో బయటకు వెళ్తే కదా అరవి. హలో, హ్యాపీనో
జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మేము వెళ్తూ ఉండేది, కానీ బ్యాగ్ ఉండాలి, హ్యాండ్ బ్యాగ్. ఎందుకంటే ఇవి థింగ్స్, ఫుడ్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఉండాలి. ಸಪ್ರೇಟ್ ಯಾವುದು ಇದು ಅದು ಸಪ್ರೇಟ್ ಇದು ಹಾಕು ಬೇಬಿ ಇದು ಅದು ಇದು ಸಪ್ರೇಟ್ ಕೊಡು ಪ್ಯಾಕ್ ಮಾಡು ಲಕ್ಕ ಒಟ್ಟಿಗೆ ನೋಡು ಗಿಫ್ಟ್ ఉన్ననా ఉన్నా అయిపోయింది ఉన్నా మళ్ళీ వీల్ సెట్ అవుతుంది ನಂದರಿಂದ ಇಬ್ರು 3 ಜನದ ಫೋಟೋ ವಸ್ತು అయిపోయింది షాపింగ్. ఫైనల్గా ఆర్వీకి పట్టీలు సెట్ అయిపోయినాయి, బాగున్నాయి. చాలాసేపు అయిపోయింది వెయిటింగ్ చేసి ఎందుకంటే ఒకటి మిక్స్ అయిపోయింది అనమాట, అందుకోసం. ఆర్వీకి ఒకటి, అకీరాకి ఒకటి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాయ్ చెప్పేసి రావాలా. హాయ్ బాయ్. ఆర్వి బాగా అలవాటు అయిపోయినారు అనమాట, వాచ్మ్యాన్స్ బాయ్ అని చెప్పేసి వస్తుంది. అందుకే వాళ్ళే చెప్తున్నారు ముందుగా బాయ్ అని చెప్పి. ఆర్వినే నడచాలంట, చేయి పట్టుకోకుండా. వస్తూ ఉంటే పార్క్లోకి వెళ్ళాలని చెప్పేసి పార్క్లోకి వెళ్ళిందన్నమాట అవి. సో నేను వచ్చేసా, వెజిటబుల్స్ తీసుకొని వచ్చా. రేపటికి కావాల్సింది కొన్ని తీసుకొని వచ్చా అనమాట, రేపు ఎల్లుండికి. తర్వాత మా వెళ్ళి తీసుకొని వస్తారు. పాపం పట్టుకొని 2 మోయాలంటే కుదరదు అనమాట. సో అందుకే కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నా సరిపడేవి. వచ్చేసాను తీసుకొని. టైం 8 అవుతుంది. అసలు అక్కడ ఒకటి త్వరగా అయిపోయేది షాపింగ్, వెళ్తానే ఇంకా అవి చూపించారు కొన్ని. సో దానిలో ఇవి సింపుల్గా ఉన్నవి సెట్ చేసుకున్నా. ఆల్రెడీ చుట్టూ గజ్జలు ఉండేటివి ఉన్నాయి, ఇంకా మళ్ళీ అక్కడక్కడ 3 వస్తాయి కదా అవి ఉన్నాయి. సో ఇలా సింపుల్ లేవన్నమాట. సో అందుకోసం బాగుంటాయి అన్నట్టు ఇంకా అది కూడా తీసుకున్నాం. ఆడపిల్లలు ఉంటే ఎన్ని ఉన్నా తక్కువ అనిపిస్తుంది కదా, సో అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తూనే ఉంటుంది మదర్స్కి. సో ఇంకా అది ఇప్పుడు ఎలాగో అవి ఓల్డ్ అంటే టైట్ అయిపోయినాయి అనమాట. సో అందుకోసం ఇంకా చుట్టూ గజ్జలు వేస్తుంటే అవి కోసుకుంటూ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా అందుకు అవి తీసేసాను. ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి, బాగా అనిపించింది. సో క్యూట్గా ఉన్నాయి అన్నమాట చైన్స్ కూడా. అంటే మనం పెద్దవాళ్ళు వేసుకుంటాం కదా సింపుల్ చైన్స్, అలా మోడల్స్లో ఉన్నాయి. బాగా సెట్ అయింది అనిపించింది. సో హార్విక్ ఒక పేరు, అకీరాకి ఒక పేరు తీసుకున్నాము. అకీరాకి కూడా వాళ్ళు వేయరనమాట, చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, తనకి అలాంటి దొరకట్లేదు అని చెప్పేసి వేయలేదు. ఇంకా మేము లక్కీలీ వెళ్తూనే ఇక్కడ చిన్న షాప్లోనే కొన్ని మోడల్స్ బాగా సెట్ అవుతూ ఉంటాయి కదా, అలా ఇంకా తనకు కూడా సెట్ అయ్యాయి. ఇంకా అవే తీసుకున్నాము. సో
ఇంకా ఇప్పుడు వచ్చేసాం అనమాట ఇంతసేపు. ఇంకా ఒకటి ఏమంటే ఒక దాంట్లో ఉంది, ఇంకొకటి ఒక దాంట్లో మేము సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒక పేరు ఒక చైన్ ఒక దాంట్లో ఉంది, ఇంకొక చైన్ ఇంకొక వేరే దాంట్లో ఉంది. సో ఇంకా మరి డౌట్ ఎందుకో వచ్చిందనమాట. చూపించామని చెప్తే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ అది కాదని చెప్పేసి మరి చూడమని చెప్పేసి అన్నా. ఇంక మళ్ళీ కస్టమర్స్ వేరే చూస్తా అన్నారా, మళ్ళీ వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ ఇవి చూసరికి టైం పట్టిందనమాట. లేదంటే ఫాస్ట్గానే అయిపోయేది. వచ్చేసాం తీసుకొని, ఇంకా అవి తీసుకొని ఇంకా కిరాకి సెట్ అయిపోయింది. గిఫ్టింగ్కి ఆర్వీకి సెట్ అయినాయి. సేమ్ మోడల్స్ అంటే సేమ్ చైన్ టైపే బాగా సెట్ అయినాయి అనిపించాయి. ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంకా పార్క్కి తీసుకెళ్తాను. నిన్న కూడా ఆంటీ వాళ్ళతో బయటకు వెళ్ళాను అనమాట. సో నిన్న కూడా పార్క్కి తీసుకెళ్ళలేదు. ఇంకా అందుకు పార్క్ చూసానే పార్క్ పరిగెత్తుతూ ఉందనమాట, నడుచుకుంటూ వచ్చింది కదా. ఇంకా అందుకు వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు అనమాట. నేను వచ్చేసా. ఇంకా కొద్దిసేపు ఆడించుకొని వస్తారు. నాకు స్వీట్ క్రేవింగ్స్ అనిపించి స్వీట్స్ ఆర్డర్ పెట్టుకున్నా నిన్న. సో A2B నుంచి. సో కాజు బర్ఫీ మెయిన్ నాకు A2Bలో నచ్చే స్వీట్ వచ్చి ఇదనమాట. రసగుల్లా టైప్ ఉంటుంది. సో బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడు తినను కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటా అనమాట ఇలా. సో ఇవి ఇష్టం. కాజు దానికంటే ఇవే అంటే ఎక్కువ స్వీట్ అనిపించదు. స్వీట్ తిన్నంత హ్యాపీ అనిపిస్తుంది. ఒకటి తిన్నా చాలా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు అలా ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. స్వీట్ అంటారు కానీ రసగుల్లా టైప్ ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. నాకు ఇది ఇష్టం. సో ఇవి ఆర్డర్ పెట్టుకున్నా. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. A2Bకి వెళ్తే రసగుల్లా టైప్ ఉంటుంది. చిన్న క్యూట్గా బాగా అనిపిస్తుంది. ఆర్వి అస్సలు తినదు. అసలుకి ఇది టేస్ట్ అస్సలు నచ్చదు అనమాట. కాజు బర్ఫీ అయితే తినేస్తుంది, ఇదైతే అస్సలు తిందు. నిన్ననే ఫస్ట్ టైం తనకి పెట్టడము చూపించా. కాజు తీసుకుంటుంది కానీ ఇది టేస్ట్ అస్సలు తినలేదు. నేను తింటున్నా, నేను వాళ్ళ నాన్న. ఆర్వికి ఇన్స్టాంట్ దోశ బ్యాటర్ రెడీ చేసా. వస్తూనే వేసేయాలి. సో తినేస్తుంది. ఇన్స్టాంట్ దోశ ఆర్వి కోసం. సూపర్ నాన్న, సూపర్ 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 సూపర్. రౌండ్ రౌండ్ రౌండ్. Wheels on the cycle, round round round, round round round, round round round. ఎంత బాగా రౌండ్ వేస్తుంది చూడు. బట్టలు ఉన్నాయి, ఫోల్డ్ చేయాలి. బెడ్షీట్స్ అన్నీ వేసేసాయి అనమాట. సో టవల్స్ సపరేట్, బెడ్షీట్స్ సపరేట్, ఇంకా అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసేసి బంజోవాలి. నిన్న కర్టన్స్ డిమార్ట్లో తీసుకొని వచ్చానని చెప్పాను కదా. సో అవి యాక్చువల్గా హాల్ కని తీసుకున్నాను. ఏమైందంటే అది 9 feet తీసుకోవాల్సిందే. నేను 7 feet సరిపోతుంది అని అనుకున్నాను. సో నో, ఓన్లీ అది 9 feet ఉంది హాల్ది. మర్చిపోయినా నేను. సో చూసుకోవాల్సింది 7 feet సరిపోతుందిలే అనుకున్నా. అక్కడికి వెళ్ళి చూసా 7 feet సరిపోతుంది తీసుకోవాలని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. సో 2 curtains అంటే 2 pairs. ఇంకా అక్కడ చూస్తే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే ఏం బాగుంటుంది వేసాక. సో అందుకని ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా అవి బెడ్రూమ్లోకి సెట్ అయితే ఇంకా ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా, లేదంటే ఆర్డర్ పెడతా ఆన్లైన్లో 9 feet కర్టన్స్.
బెడ్రూమ్లోకి సెట్ చేశాను అనమాట. బాగున్నాయి కర్టన్స్ అయితే. కమింగ్ బ్లాగ్స్లో అది కూడా షేర్ చేస్తాను. సో ఎలా ఉన్నాయి, ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి వేసాక. సో ఒకదానికి అనుకొని ఒకటి తీసుకొని ఒకదానికి అనుకొని వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది కదా. కానీ బెడ్రూమ్లోకి సెట్ అయితే ఓకే అనిపించింది, ఫైన్ అనిపించింది, ఓకే అనుకున్నా. లేదంటే వేస్ట్ అయిపోయేటివి కదా అనిపించింది. ఒకసారి అలా అవుతూ ఉంటాయి, తప్పదు. తీసుకొని వెళ్ళింటే సరిపోయేది. నేను హైట్కి సేమ్ బెడ్రూమ్ విన్నోవే అనుకున్నా, కానీ నేను బెడ్రూమ్కి ఎంత ఉన్నాయో అంతే అనుకున్నాను, కానీ కింద ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అలా నేను అక్కడ బోల్తా పడ్డా, అది 9 feet అయిపోయింది. కానీ బెడ్రూమ్లోకి బాగా సెట్ అయ్యాయి. సో ఈసారి నెక్స్ట్ చూపిస్తాను బెడ్రూమ్ ఎలా ఉందో. నా బెడ్రూమ్లో వేసాక కమింగ్ బాక్స్లో షేర్ చేస్తాను. నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదండి, కొంచెం షేర్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వీడియోస్ షేర్ చేయాలి అని చెప్పి. సో లైక్ చూస్తారు, లైక్ చేయరు. సో లైక్ చేయడం వల్ల కొంతమందికి షేర్ అవుతుంది కదా. లైక్ చేయడం వల్ల మీకు కూడా ఏం ఉండదు, నాకు కూడా ఏం రాదు. సో లైక్ చేయడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు మీ లైక్స్ వచ్చినాయి అని చెప్పి. సో అలా సో తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అట్లీస్ట్ లైక్ చేయడం జస్ట్ థమ్ సింబల్ అలా ఉంటుంది, జస్ట్ అలా క్లిక్ చేశారనుకోండి లైక్ వచ్చేస్తుంది. లైక్ వల్ల ఎవరికి ఏమీ రాదు, జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనుకోండి. లైక్స్ రావడం వల్ల డైరెక్ట్ పోస్ట్ చేద్దాం వీడియోస్ అని అనిపిస్తుంది అంతే. సో చూసా కానీ లైక్ చేయకపోతే ఒక డిసప్పాయింట్ అంతే. అయ్యో లైక్స్ ఎక్కువ వచ్చాయనుకో, ఈ వీడియోస్కి ఎంతమంది లైక్ చేశారో అనిపిస్తుంది. పోస్ట్ చేయాలి అనిపిస్తుంది అలా లైక్స్ చూసి. ఎంకరేజ్మెంట్ అంతే, ఏం లేదు. And the Walty vlog. Hope you like my videos. Please like, share and subscribe to Search Creative Vlogs. Stay tuned for next vlog. Thank you all. Keep watching. Bye bye. Take care. Good night. So bedsheets ఉన్నాయి, ఇంకా ఫోల్డ్ చేసేసి పడుకునేస్తాను నేను కూడా. Bye bye.